హలో ఏంటి? హలో హలో కంట్రోల్ రూమ్. అరే బాబు, సైకిల్ బయట పెట్టవయ్యా, లోపల తేకూడదు. ఏంటి ఒకసారి చెప్తే అర్థం కాదా? అదే చెప్తున్నాను కదయ్యా, సైకిల్ లోపల తీసుకురాకూడదు, బయట పెట్టమని. నువ్వు ఎవరిని కలవాలి? ఇదిగో నీ లంచ్. అలాగే ఈ బాక్స్ లో కూడా బాంబే ఉంది. ఇది పేలిన తర్వాత నువ్వు చల్ల చెదరైపోతావు, అర్థమైందా? ఈ సంభవం కొన్ని గంటల్లో తలకిందులు చేసేసింది. ప్రతి క్షణం ఎక్స్ట్రీమ్ ప్రెషర్గా ఉండేది. ఆ బాంబ్ ముంబైలో ఒక ప్రఖ్యాత సొసైటీలో ప్లాన్ చేశారు. ఆ బాంబ్స్ని ప్లాన్ చేసిన వాడు సొసైటీ బాంబర్గా మారి ఆ సొసైటీలోకి చొరబడ్డాడు. అంతా స్మాష్ చేయాలనుకున్నాడు. ఎందరో అమాయకుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. సార్, ఇలాంటి అటాక్స్ వెనుక టెర్రరిస్టే కదా ఉంటారు. వచ్చినవాడు టెర్రరిస్టా? వాడు టెర్రర్ని రూపొందించాలని వచ్చినవాడు. వాడి లక్ష్యం అందరినీ వణికించాలని. ఎప్పుడైతే వాడు ప్లాన్ చేసి ఈ విషయంలో దిగాడో ఆ రోజే మాకు విషయం అర్థమైంది. అందువల్ల నేను నా టీం ఇండోర్లో మరో కేసులో ఇన్వాల్వ్ అయ్యున్నాం. కానీ ఈ విషయం ముంబై, ఇండోర్లో మాత్రం జరగడం కాదు. వాళ్ళు మరో సిటీని కూడా టార్గెట్ చేశారు. ఈ అటాక్ 3 సిటీస్కి ఛాలెంజ్గా మారింది. మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ. ప్రత్యూష, నీకు చాలాసార్లు చెప్పాను కదా పాస్పోర్ట్ జాగ్రత్తగా పెట్టుకోమని. 3 గంటల్లో ఫ్లైట్ ఎక్కాలి, ఇప్పుడు పోయి పాస్పోర్ట్ ఎత్తుకుతున్నావు. నాన్న, నేను ఈ బ్యాగ్ లోనే పెట్టాను. మీరు ఏదైనా నన్ను జోక్ చేస్తున్నారా? నేనెందుకు అలా చేస్తాను? కామెడీయో సీరియసో, నేను సింగపూర్ వెళ్లి పనిచేయడం మీకు ఇష్టం లేదు కదా? ఏంటమ్మా ప్రత్యూష, ఇలా మాట్లాడుతున్నావేంటి? కొంచెం ఆగు, కింద ఏదైనా ఉందో చూడు. దొరికింది. సారీ నాన్న. ఇలా చూడు, నువ్వు అబ్రాడ్ వెళ్ళి పని చేయాలంటే కొన్నాళ్ళు చేయి తల్లి. దాని తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాయి. ఎందుకంటే మన దేశమే మనకు సొంతమైందమ్మా. సరే నాన్న. తీసుకోండి. ప్రదీక్ష, నన్ను చూడకుండానే వెళ్ళిపోదామని అనుకున్నావా? నువ్వెన్న చూడ్డానికి వస్తున్నావా చెప్పావా ఏంటి? అంత లేదు. నా కజిన్ పర్మనెంట్ గా అబ్రాడ్ కి వెళ్తోంది. సెండ్ ఆఫ్ చేయడానికి కూడా నేను రానా ఏంటి? నమస్కారం చిన్నానా. సంజన, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నా. అరే, నీతో చాలా విషయాలు మాట్లాడదామని వచ్చాను. ఒక పని చేద్దామా? నేను సీ ఆఫ్ చేయడానికి నీకు తోడుగా వస్తాను. క్యాబ్ లో మాట్లాడుకుంటూ వెళ్దాం, సరేనా? దాంతో వెళ్ళి ఏం చేస్తావమ్మా? ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఇప్పుడు మీ అమ్మ ఫోన్ చేసి నాకు టార్చర్ పెడుతుంది. చిన్నానా, నేను అమ్మ దగ్గర చెప్పే వచ్చాను, పదా. ఏం ప్రాబ్లం లేదు నానా. ఉదయం నుంచి మీ బేబీ లోగా ఉంది. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. సంజన వచ్చింది కదా, తనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తుంది. మనం ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాం. కానీ జాబ్ కోసం నిన్నే సెలెక్ట్ చేశారు. యూర్ సో లక్కీ యార్. ఆహా, నీ సింగపూర్ కాలేమీ నిజమవ్వలేదు కదా? నీకు అసూయగా ఉందిగా? అవును, నాకు నేను నవ్విలి తినేద్దాం అనిపిస్తోంది. యాక్చువల్లీ నాకు సింగపూర్ కూడా నచ్చదు. నేను ఇండియాలోనే ఉండి డబ్బు సంపాదిస్తాను. ఖచ్చితంగా. కానీ సంజన, నాన్న ఇక్కడ ఒంటరిగా ఉంటారు. పదే పదే రావడం అత్తకు కూడా నచ్చదు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన వచ్చి చూడు. నువ్వు టెన్షన్ పడకు, చిన్నానని నేను బాగా చూసుకుంటాను. ఏమైంది?
మన క్లయింట్ ఒకరు ప్రతీక్ష భార్గవ్ సింగపూర్కి ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. ఉదయాన్నే 6ంటికి మన డ్రైవర్ జీకేపురంలో ఆవిడ్ని పికప్ చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్కి ఇంకా రీచ్ అవ్వలేదు. వాళ్ళిద్దరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి సార్. వాట్? టైం ఇప్పుడు 9 అయింది సార్. ప్రతీక్ష వాళ్ళ ఫాదర్ మాటిమాటికి ఫోన్ చేసి గొడవ చేస్తున్నారు. మన క్యాబ్ జీపీఎస్ కూడా యాక్టివ్గా లేదు. వాట్? జీపీఎస్ ఇన్యాక్టివేట్ ఎలా అయింది? లాస్ట్ ఏరియా ఏం చూపించింది? ఎంపీఎస్ మార్క్లో పొద్దున 6ంటికి. సార్ వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే మన క్యాబ్లో ప్రతీక్ష వాళ్ళ కజిన్ కూడా ఉన్నారంట. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారంట. శైలేంద్ర, నిజం చెప్పు, నా కూతురు సంజన ఎక్కడా? మీరేమనుకుంటున్నారండి? ఇంతసేపు నేను అబద్ధం చెప్తున్నానా? సంజన హఠాత్తుగా ఇక్కడికి వచ్చింది. దాన్ని వెంటనే ఇక్కడికి తీసుకెళ్లిపోయింది. తోడుగా తీసుకెళ్ళిందంటే ఏంటి అర్థం? ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయడానికే కదా వెళ్ళింది. తీసుకెళ్ళిందేమో ఎయిర్పోర్ట్కే, కానీ మిమ్మల్ని నీ కూతుర్ని నమ్మలేం కదా. ఒకవేళ మా అమ్మాయి ఫ్లైట్ మిస్ అయిపోవాలని మీరు అనుకోవచ్చుగా. నువ్వు ఇలా ఆలోచిస్తావు? మన ఇద్దరి మధ్య ఉండే గొడవలో నా కూతుర్ని బలి తీసుకోవద్దు. ఇరుక్కుపోయేది నా కూతురే. నా కూతురు ఎన్ని కలలు కనిందో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఇరుక్కుందో తెలీదు. సంజన, హెల్ప్! ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మేము మీకే ద్రోహం చేశాం. వదలండి, చెప్తున్నాను కదా, వదలండి. ఊరికే అరవకో, అర్థమైందా? చూడండి, మా అమ్మ నాన్నలు మీకు డబ్బులు ఇస్తారని మీరు అనుకుంటే అదంతా అసలు జరగదు. ఎందుకంటే మా అమ్మ తన నాన్న మా ఇద్దరిని ద్వేషిస్తున్నారు. మేము చచ్చినా సరే 5 పైసలు కూడా నీకు దొరకవు. అలాగా? చూడు, మేము వేరే ఒక ఫేవర్ చేయగలం. ఫేవరా? ఎలాంటి ఫేవర్? మాకు తెలుసు, నువ్వు మమ్మల్ని రేపు కూడా చేయగలవు. మేము సరెండర్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. నీకేం చెయ్యాలనుకున్నా చేసుకో, కానీ మమ్మల్ని ఇక్కడి నుంచి వదిలేయండి. అలా చేయడానికి నీకు ఓకేనా? వద్దు, ప్లీజ్ మమ్మల్ని వదిలే. నువ్వు పడుకోవడానికి రెడీ అన్నావు, కానీ తనేం చెప్పడం లేదు. ఎలాగైనా తను నొప్పించో. రే యమదూత వచ్చారా? యమదూత చూడు, రే సాప మిమ్మల్ని అందరినీ వెతుక్కుంటూ వచ్చిందిరా. ఈరోజు మీరందరూ చేస్తారు. ఈ రోజు మీరందరూ చావబోతున్నారు, కలిసి చావబోతున్నారు. అర్థమైందా? కొద్దిసేపట్లో బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా పేలబోతోంది. భూ చావు దగ్గరలో ఉంది, కానీ నువ్వు తనని రేప్ చేయమని చెప్తున్నావు. చూడు, నేను ఇప్పుడు ఏం ఎదురు చూస్తానంటే వాడు మన చేతి కట్టుని విప్పాలని. అప్పుడే నేను ఆ కర్రని తీయగలను. నువ్వేనా హీరోయిన్వా? ఆ రాడుతో వాడిని కొడతావా ఏంటి? నువ్వు చెప్పిన ఆ మాట వల్ల మన ఇద్దరికి ఏం జరుగుతుందో నాకే తెలియదు. అరే, నా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షనేగా. నాకంతా తెలుసు. నాన్న చెప్పింది నిజమే. నువ్వు మీ అమ్మ ఒకలాంటి వాళ్లే. ఏంటి? ఈ విషయంలో ఎందుకు మా అమ్మని లాగుతున్నావు? నీకు ఈ క్రిమినల్స్ గురించి తెలుసా? ఒకవేళ ఇది మీ మమ్మీ ప్లాన్ అయి ఉంటుంది. హే, నీకేమైంది? నోటుకొచ్చినట్టు ఏవేవో వాగుతున్నావు. నిన్ను వాడు టచ్ చేయలేదు కూడా, కానీ వాడు బెల్ట్తో నా ప్రాణం తీశాడు. ఇలా చూడు, ముందిలా వాగడం ఆపుతావా? నాకంతా తెలిసింది. నీకు సింగపూర్ వెళ్ళే అవకాశం దొరకలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నావు. ఇంకా మీ అమ్మ డబ్బనే పేరుతో ప్రాపర్టీస్ అన్ని సొంతం చేసుకోవాలనుకుందిగా. సార్, నేను క్యాబ్ డ్రైవర్ అడ్రస్కి ప్యూర్ని పంపాను, బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ముందు అక్కడికి ఎవరినైనా పంపించు. జీపీఎస్ కట్ అయిన చోటుకి పంపించు. ఓకే సార్. త్వరగా. హలో, ఈ పాటికి నీ కంపెనీలో భూకంపం వచ్చి ఉంటుందిగా. ఎవరు? ప్రతీక్షను కిడ్నాప్ చేశావు కదా. సింగపూర్ కంటూ ఒక ప్యాకేజ్ ఉంది కదా, కానీ నీ కంపెనీ దారుణంగా దోచుకుంటుంది. అందుకే నేను నీ కంపెనీలోంచి దోచుకుందాం అనుకున్నాను. ఎవరు మాట్లాడుతోంది? నీ క్లయింట్ ప్రతీక్ష భార్గవ్ని నేనేరా కిడ్నాప్ చేసింది. కిడ్నాపా? తన చెల్లెలు సంజనాన్ని కూడా కిడ్నాప్ చేశాను. 3 సెకండ్ల వీడియో క్లిప్ని పంపుతాను, ఒకసారి బాగా చూడు.
వీళ్ళిద్దరిని ప్రాణాలతో చూడాలనుకుంటున్నావా? దాని వాల్యూ 3 crores. అసలు నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఈ డబ్బు నువ్వే ఇస్తావు, నీ కంపెనీగా ఇస్తుంది. నీ కంపెనీ యొక్క టోటల్ వాల్యూ 30 million. నేను ఇప్పుడే చెక్ చేశాను. ఫ్రాంచైజ్ కాబట్టి కేవలం 3 crores అడిగాను. వెళ్ళి మీ ఓనర్కి చెప్పు. అసలు ఎవరు మీరు? హలో హలో, వచ్చేసారా ముంబై పోలీస్ యూత్ టీమ్? ఇప్పుడు ఫుల్గా బ్యాటింగ్. వెనక్కి వెళ్ళు, లేదా ఇతని మీద ఉన్న బాంబుని పేల్చేస్తా. అర్థమైందా? పేల్చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, వెనక్కి వెళ్తున్నాం. ఓకే, నీకు ఇప్పుడేం కావాలి? తేలాలి. నా ఒళ్ళంతా బాంబుతోనే వచ్చాను. ఇదిగో చూడు, నేను ఒక్కసారి రిమోట్ని ప్రెస్ చేస్తే ఈ బిల్డింగ్ బూ. ఓకే ఓకే. సార్, నిజంగానే ఇది బాంబు అంటారా లేక బెదిరించడానికి అలా అబద్ధం చెప్తున్నానంటారా? అది ఒరిజినల్ కూడా అయిండొచ్చు. వెంటనే అంబులెన్స్ అండ్ ఫైర్ సర్వీస్ని రప్పించండి. నా ఫోన్ తీసుకురా. వెంటనే డీసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే సార్. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాలి. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, ముందు ఆ విషయం తెలుసుకోవాలి. హలో, ఇలా చూడు, ఒక్క నిమిషం. నీ డిమాండ్ ఏదైనా సరే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్మేష్ దేశాయి. ధర్మేష్ దేశాయ్? నీతో కాదు, ధర్మేష్ దేశాయితోనే నేను మాట్లాడాలి. వెళ్ళు. ఎవరది ధర్మేష్ దేశాయ్? అది కూడా నేను పోలీసులకు చెప్పాలా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ధర్మేష్ దేశాయిని తీసుకురా. లేదా బిల్డింగ్ మాత్రం కాదు, టోటల్ ముంబై సిటీ బాంబ్ బ్లాస్ట్ తో చెల్లా చెదరైపోతుంది. What the hell are you talking about? వాడు 3 కోట్లు అడుగుతున్నాడు. సార్, వాడు ప్రత్యూష తన కజిన్ వీడియో తీసి పంపించాడు సార్. నిజంగా వాళ్ళు కిడ్నాప్ అయ్యారు. అయితే క్యాబ్ డ్రైవర్? సార్, తన గురించి ఏ సమాచారము లేదు. బట్ తను కూడా మిస్సింగే సార్. ఐ థింక్ మనం ఇప్పుడు పోలీసులకి ఇప్పుడు పోలీసులు ఎందులో ఇన్వాల్వ్ చేయకు. క్యాబ్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో చూడు. వాడు ఇన్వాల్వ్ అయ్యాడని చూడు. సార్, మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే. నీకేమైనా పిచ్చి పడిందా? ముందు పోలీసులు వస్తారు, వెనకాల మీడియా వస్తుంది. మన కంపెనీ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ విల్ బి అట్ స్టేక్. కానీ సార్, అది కాదు. నేను సెటిల్మెంట్ చేయి. ప్రతీక్ష ఫ్యామిలీకి ధైర్యం చెప్పు. సార్, ప్రతీక్ష వాళ్ళ నాన్న పోలీసులతో వచ్చారు. ఏంటి సార్? నా పేరు అవినాష్ సార్, మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ. నా నుండి మీకు ఏ హెల్ప్ కావాలి? ఎంక్వైరీ అవసరమైంది. అతనికి మీరు హెల్ప్ చేయలేదు కదా? వీళ్ళ అమ్మాయి మీ కంపెనీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసింది. కానీ ఈ రోజు ఉదయం తన కజిన్తో కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. కానీ ఎయిర్పోర్ట్కి చేరనే లేదు. ఆయన పదే ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారు ఎందుకు ఎయిర్పోర్ట్కి చేరలేదని. వాళ్ళు ఎక్కడున్నారు? చెప్పు బోల్ గర్ల్. ఇదేముంటుంది? నీకు ఓకే కదా? చెప్పు, నీకు ఓకే కదా? లేదు లేదన్నయ్య. నా గిన్నె అన్నావంటే ముఖం పగిలిపోద్ది, అర్థమైందా? దయచేసి నన్ను వదిలేయండి. ఈ అమ్మాయి ఏంటి నీకు స్ట్రైట్ ఆపోజిట్ గా ఉంది? నువ్వు ఒప్పుకోమంటే నేను ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. ఒప్పించరా? వదిలేయండి, తనేం చెయ్యొద్దు ప్లీజ్, తనేం చెయ్యొద్దు, వదిలేయండి. నీకు అంత పొగరంటే నా చేయి కరుస్తావా? నువ్వు నన్నే కరుస్తావా? మనకి డబ్బులు దొరకకుండా దీన్ని ముట్టుకోకూడదు, ఏమి చేయకూడదురా. ఇచ్చినా కూడా పద పదరా అంటే పద. నన్ను క్షమించు. నా వల్లే నీకు ఎలాగంత జరిగింది. నన్ను క్షమించు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు నేను నీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. నేను తెలియక ఒక తప్పు చేశాను. ఈ 500 మీటర్ రేడియస్కి ఎవరు ఉండకూడదు. మీడియా వాళ్ళని చాలా దూరంగా ఉండమని చెప్పారు. సార్, అతని దగ్గరికి వెళ్ళడానికి ఏ మార్గం దొరకట్లేదు సార్. వాడి చేతిలో రిమోట్ ఉంది, దగ్గరికి వెళ్తుంటే బెదిరిస్తున్నాడు. అది కూడా కరెక్టే. అసలు వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే. ఎలాంటి డిమాండ్ చేయట్లేదు. ఎందుకని ధర్మేష్ దేశాయ్తో మాట్లాడాలంటున్నాడు అర్థం కావట్లేదే. సార్, ధర్మేష్ దేశాయ్ డివిఎస్ కంపెనీ ఓనర్. ఇది అతని బిల్డింగ్. వాళ్ళు ఎక్కువగా బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. వాట్? అయితే వాడు ఈ బిల్డింగ్ ఓనర్ని పిలిపిస్తున్నాడా? ఈ బిల్డింగ్కి అతనికి ఏంటి సంబంధం?
ట్రైలర్ని చూసారుగా, అది ఒక చిన్న శాంపిలే. నేను ఈ బిల్డింగ్ నలుమూలలా చిన్న బాంబుల్ని పెట్టాను. మర్యాదగా ధర్మేష్ దేశాన్ని పిలిపించలేదు, పేలిపోతాను. పిలుస్తాను, తొందరపడకు. ఇలా చూడు, మేము ధర్మేష్ దేశాన్ని పిలుస్తాం, కానీ నువ్వు ఒక విషయం చెప్పు, నీ డిమాండ్ ఏంటి? నాకు ధర్మేష్ దేశాయి కావాలి, ఇంకేం వద్దు, అర్థమైందా? వాడి డిమాండ్ అదే. లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సార్ వాడు నిజంగానే 4 పక్కల బాంబులు పెట్టాడంటారా? ఇక్కడి నుంచి అన్నిటిని జాగ్రత్తగా వాచ్ చేయి. మన ఫోర్స్ని రమ్మని చెప్పు. సార్ ఒకవేళ అతను టెర్రరిస్ట్ కాదు కదా? ఇందులో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ టెర్రరిస్ట్ ఆ బిల్డింగ్ ఓనర్ ఎందుకు పిలుస్తున్నాడు? సార్ ఒకవేళ ధర్మేష్కి ఇతను శత్రువు అయి ఉంటాడేమో. ఒకవేళ ధర్మేష్ గారిని ఇక్కడికి పిలిపిస్తే ఆయన వీడిని ఐడెంటిఫై చేయొచ్చేమో. రైట్. ఎలాగైనా సరే వీడి గురించి మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. వాడు ఒక్కడే అంత పెద్ద బ్లాస్ట్ చేయలేడు. ఖచ్చితంగా వాడి వెనకాల ఇంకెవరో ఉన్నారు. మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండానే కిడ్నాపర్స్తో బార్గెన్ మాట్లాడుతున్నారా? సార్ మేము పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేద్దామని అనుకున్నాం. గోయల్ సార్కి కిడ్నాపర్స్ ఎవరో తెలుసా? తెలీదు సార్. ఆయన ర్యాన్సమ్తో ఎలా రెడీ అయ్యారు? సార్ అందుకు గోయల్ సార్ ఒప్పుకోలేదు. కస్టమర్స్కి సమస్య రాకూడదు అనుకున్నారు. ఒకవేళ కిడ్నాపర్స్ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కిడ్నాపర్స్ ఆ అమ్మాయిల్ని చంపేస్తే డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయిలను వదిలేస్తారని ఏంటి గ్యారంటీ? ఏ నెంబర్ నుండి ర్యాన్సమ్ కాల్ వచ్చిందో ఆ నెంబర్ ఇవ్వు. సార్ ఆ నెంబర్ ఇదే సార్, ప్రైవేట్ నెంబర్ అనుకుంటాను. క్యాబ్ జీపీఎస్ ఎప్పుడు క్లోజ్ అయింది? సార్ ఎంపీఎస్ మార్క్. ఆ కిడ్నాపర్స్ కంపెనీకి కాల్ చేశారు. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? మీ అమ్మని కిడ్నాప్ చేసే అవకాశం ఎవరికి ఉంది? లేదు సార్. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి సార్, ఎలాగైనా కాపాడండి సార్. ఓ ఇన్స్పెక్టర్, ఇంత ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయకు. అది నేనే చెప్తాను. నేను బ్లాస్ట్ లో RDX ని ఉపయోగించానులే. ఇంకా ఆ బాంబ్స్ కొన్ని వెనక్కి తిరిగి పంపించాయి. నేను పెట్టిన బాంబుల్ని మీరు కనిపెట్టకపోతే డిటెక్ట్ చేసి ఏంటి ప్రయోజనం? నేను చెప్పింది మాత్రం చేయి. ధర్మేష్ దేశాయిని రమ్మని చెప్పు. ఇది ఇంకో బాంబ్ బ్లాస్ట్ అవ్వాలా లేదా వీడిని పేల్చాలా? ఆగు ఆగు, నేను ఆయన పిలుస్తాను. కానీ ఒక విషయం చెప్పు, నువ్వు ఏదైతే ధర్మేష్కి చెప్పాలనుకున్నావో అది మాకు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్తావా? రాత్రి నీ భార్యతో నీ బెడ్రూమ్లో ఏం చేసావో నాకు చెప్తావా? ప్రశ్నలు అడగడం మానేసి ముందు వాడిని పిలు. వెనక్కి వెళ్ళలేదంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తాను. పోరా పో, వెళ్తున్నా. ధర్మేష్ దేశాయ్ గారిని కలవాలి. విషయం ఏంటి ఇన్స్పెక్టర్? ఇది చూడండి. ఇతను మీకు తెలుసా? తెలీదు. ఇతను ఎవరో తెలీదు. సరిగ్గా చూడండి. ఒకవేళ మీకు పాత శత్రువు ఎవరైనా అయ్యుండొచ్చేమో. నాకేమీ గుర్తు రావట్లేదు ఎవరో. అయితే మీరే వచ్చి అతన్ని కలవండి. అరే ఏం మాట్లాడుతున్నారు? నేను అక్కడికి వెళ్ళి నా ప్రాణాలు ప్రమాదంలో పెట్టుకోవాలా? నా పరువు తీయడానికి ఎవరో ఇతన్ని పంపించాలనిపిస్తోంది. నీ ప్లాన్ గురించి ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు సడన్ గా ఇండియాని వదిలేసి వెళ్తున్నా? బిజినెస్ విషయంగా వెళుతున్నాను. థాయిలాండ్కి వెళ్తున్నావా? అక్కడ నీకేం బిజినెస్ ఉంది? నన్నెందుకు తోడుగా తీసుకెళ్లేదు? ఎందుకని నువ్వు అన్నిటికీ అలా అరుచుకుంటూ ఉంటావు? ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడడానికి టైమే లేదు. నీకు టైం ఇచ్చేసి డబ్బులు పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. అవును, ఇంతవరకు నీకు టైం ఇచ్చి నాకేం దొరికింది? నువ్వు ఒక బిడ్డను కూడా కనలేకపోయావు కదా. సార్, ప్రతీక్ష ఇంకా సంజన ఈ క్యాబ్లోనే బయలుదేరారు. బండిని ఎవరైనా బలవంతంగా ఆపుంటారు. డ్రైవర్ని హత్య చేసి ఇద్దరిని కిడ్నాప్ చేశారేమో. ఆ అమ్మాయిలు జీకేపురం నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? అది చాలా లాంగ్ డిస్టెన్స్ కదా. ట్రాకింగ్ నుండి తప్పించుకోవడానికి వేరే అడ్డదారిలో వెళ్ళుంటారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఆలిమన్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటారా? మరి ఈ రూట్లో ఎందుకు వచ్చారు? అయ్యుండొచ్చు సార్. ఈ రూట్లో వెళ్ళడం ప్లానింగ్లో భాగమేమో. ఎవరి ప్లాను? ఆ ఇద్దరు అమ్మాయిలదా? వాళ్లే వాళ్ళని కిడ్నాప్ చేయమని చెప్పుంటారా? లేక ఆ డ్రైవరా? తెలిసే ఆ అమ్మాయిల్ని ఈ రోడ్లోకి తీసుకొచ్చాడా? డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయండి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని వేరే ఏదో బండిలో తీసుకెళ్ళి ఉండాలి.
ఈ ఏరియా అంతా చెక్ చేయమనండి. చూడు శర్మ, ఆ కిడ్నాపర్స్ని మనం ఎలాగైనా కనిపెట్టాలి. ఓకే సార్. సార్ ధర్మేష్ అతన్ని గుర్తుపట్టడానికి రానంటున్నారు సార్. అలాగే ఆ వ్యక్తి మూమెంట్ కురేషికి సంబంధించిన వ్యక్తి ఏమో అంటున్నారు సార్. ఇంతకీ ఆ కురేషి ఎవరైంటారు? సార్ అతను వేరే బిల్డర్ సార్. ధర్మేష్ బిజినెస్ రైవల్ సార్. నా ప్రశ్న ఏంటంటే వీడు గనక పగ తీర్చుకోవాలనుకుంటే ధర్మేష్ బిల్డింగ్ ఎందుకు వచ్చుంటాడు? కారణం ఏంటి? సార్ క్రిమినల్ డేటాలో కూడా ఇతని ఫోటో మ్యాచ్ అవడం లేదు సార్. ఫోరెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. వాడు ఆర్డీఎక్స్ యూస్ చేశాడు. అది మామూలు మనుషులు యూజ్ చేయడం చాలా కష్టం. ముందెళ్ళి ఆ కురేషి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఓకే సార్. సార్ ధర్మేష్ ఇక్కడికి రావడానికి అంగీకరించట్లేదు. అలాగే సార్ మనం ఆయన్ని ఫోర్స్ కూడా చేయలేం. ఇన్స్పెక్టర్, నువ్వు చాలా టైం ని వేస్ట్ చేస్తున్నావు. ఇలా చూడు, ధర్మేష్ దేశాయ్ ఇప్పుడు ముంబైలో లేడు. ఈ కథలని ఇంకెవరికైనా చెప్పుకో. వాడు ముంబైలో ఉన్నాడని తెలుసు. 20 నిమిషాలతో ఇక్కడికి రాకపోతే ఇక్కడ ఇంకొక బ్లాస్ట్ జరగబోతోంది. కాల్చి పడస్తాను. వద్దు, తాగు. బోల్డ్ గర్ల్, నిజంగానే నువ్వు నా మనసుని గాయపరిచేసావురా. నిజం చెప్పు, నీకు అసూయగా అనిపించింది కదా నేను తనని కిస్ చేస్తున్నప్పుడు? సరే, మనం పని చేద్దామా? తను అసూయ పడేలా చేద్దాం. ఇప్పుడు నీ రౌండ్. లేదు లేదు లేదు, వద్దు వద్దు, ప్లీజ్ వద్దు వద్దు వద్దు. ఏం చేస్తున్నావురా? నువ్వు ఒకటివి, వదలరా. చెప్పాను కదా, బాస్ వేలని ముట్టుకోకూడదు అన్నారు. పోరాటం. ఇప్పుడైనా నీకు నా మీద నమ్మకం వచ్చిందా? వాడు నేను చెప్పి నిన్ను రేప్ చేయడానికి రాలేదు. నన్ను నమ్మించడానికి డ్రామా బాగానే చేస్తున్నావు. నేను చూసానే, వాడి చూపులోనే నాకు తెలుస్తుంది. కానీ నీ బాస్ ఎవరు? అలాగా? అయితే ఆ బాసే నీ బాయ్ ఫ్రెండా? తనతో కలిసి కదా ఇదంతా చేస్తున్నావు? మీ తమ్ముడు ఉన్నాడు కదా, వాడే కిడ్నాప్ చేశాడంట మీరు చెప్పినందుకే. శైలేంద్ర, ఇక మీదట నా గురించి నా తమ్ముడు గురించి ఏదైనా మాట్లాడావనుకో చంపేస్తాను. అది సరే, మీకేం తెలుసు? నా కూతురు మీద ఒక చిన్న గీటి పడింది అనుకో. నా కూతురిని కూడా కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎలా మాయమయ్యారని ట్రావెల్ కంపెనీ వాళ్ళని అదే కదా మీ ప్లాను. అప్పుడే కదా మీ మీద ఎవరు డౌట్ పడరు. చాలు శైలేంద్ర, కిడ్నాప్ నేను కాదు నువ్వే చేశావు. అప్పుడే నువ్వు నన్ను ఇరికించగలవు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే నాకు తెలిసింది నా కంపెనీలోని ఇంకో డ్రైవర్, ఇంకో కస్టమర్ ఇద్దరు కూడా మిస్ అయ్యి. కానీ మీ మేనేజర్ దాని గురించి ఏమీ చెప్పలేదే. ఆ రిపోర్ట్ నాకు మా నవసారి బ్రాంచ్ నుంచి వచ్చింది. అంటే నవసారిలోనే ఈ కిడ్నాప్ జరిగిందా? అండ్ నన్ను ర్యాన్సమ్ అడుగుతూ నాకు కాల్ వచ్చింది కదా, అది ఇండోర్ కిడ్నాప్కి సంబంధించిన ఇంటర్. నవసారిలో ఎవరు కిడ్నాప్ చేసుంటారు? వాళ్ళ పేరేంటి? పరేష్ లోదియా అనే వాళ్ళ థాయిలాండ్కి వెళ్ళాలి. ఏంటి అలాగే కూర్చున్నావు? ఈ లగేజ్ ఎవరు లోపల పెడతారు? డెక్కి ఓపెన్ చేశాను సార్. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే మీ కంపెనీకి ఫోన్ చేస్తాను. నాకు ఇటువంటి డ్రైవర్ అక్కర్లేదు. అరే, ఇప్పుడు డ్రైవర్ని చేంజ్ చేయడానికి టైం ఉందా? ఫ్లైట్ మిస్ అవుతే? వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావు కదా. సరే ఉండనా, నేను లగేజ్ లోపల పెడతా. ఈ కన్నేట్రా నీకు బాబుని? కాల్ మీ సార్. సంబంధాలు పెట్టి మాట్లాడుతున్నావు. మర్యాద ఇవ్వటం అనేది అసలు తెలియదు అనుకుంటా. అరే, ఎందుకు గొడవ పడుతున్నావు? లోపల నాతో గొడవ పడ్డావు, ఇప్పుడు డ్రైవర్తో గొడవ పడుతున్నావు. ఎందుకు ఇలా? నువ్వు ముందు నోరుమి. నవసారి పోలీసులు కన్ఫర్మ్ చేశారు సార్. పరేష్ ప్రొద్దుని కిడ్నాప్ చేసిన తర్వాత అతని భార్యకి పురోధి నుంచి కాల్ వచ్చింది. పరేష్ వైఫ్కి వచ్చిందా? అవును సార్. ఆ కాల్ వచ్చిన తర్వాత వారు నవసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. హలో ఇన్స్పెక్టర్, నేను పిఐ అదిల్ ఖాన్ మాట్లాడుతున్నా, ఎంపీ పోలీస్ ఇండోర్ నుంచి. నేను మీతో పరేష్ లోదియా కిడ్నాప్ గురించి మాట్లాడాను. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడే నాకు తెలిసింది ఇంటర్లో కూడా ఇటువంటి కిడ్నాప్ ఏదో జరిగిందని చెప్పి. ర్యాన్సమ్ నుంచి ఒక కాల్ ట్రావెల్ కంపెనీకి వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే మీ కేసులో పరేష్ వైఫ్కి కాల్ వచ్చింది. అవును సార్, ఒక ఇంటర్నెట్ కాల్. అది చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చేశారు సార్. అది మేము ట్రేస్ చేయలేకపోతాం. మాకు అక్కడి నుంచే కాల్ వచ్చింది. ఆ ట్రావెల్ కంపెనీ ఓనర్ దగ్గర 3 కోట్ల రూపాయలు అడిగారు. హరీష్ వైఫ్ దగ్గర 1 కోటి రూపాయలు అడిగారు. వచ్చే దారిలో మేము క్యాబ్ చూసాం. ఆ క్యాబ్లోనే పరీష్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. పరీష్తో పాటు డ్రైవర్ కూడా కనపడలేదు. కానీ మా కేసులో డ్రైవర్ని హత్య చేశారు. సార్, నాకు తెలిసి ఆ డ్రైవర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనుకుంటున్నాను. డ్రైవర్ పేరేంటి? సునీల్ యాదవ్.
మేము కూడా వాడి గురించే ఎంక్వైరీ చేస్తున్నాం. మేము కిడ్నాపర్స్ మళ్ళీ ఫోన్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం. సార్ మోమిద్ ఖురేషి 2 రోజుల క్రితమే ఇండియా నుంచి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు సార్. సరిగ్గా ఈ టైంకే విదేశాలకు వెళ్ళాడా? అందరూ వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. అది బాంబు అయి వచ్చి వెనక్కి వెళ్ళండి. 1 2 3 అందరూ భయంతో ఉనికిపోయారు కదా, కానీ అందులో బాంబే లేదు. ఇంకొకసారి నేను ధర్మేష్ దేశాయ్ ఎక్కడనే అడగను. డైరెక్ట్ గా బాంబ్ బ్లాస్టే. డెమో చూపించనా? ఇలా చూడు, ధర్మేష్ రాలని చెప్పేశాడు. మేము ఆయన ఒప్పించడానికి ట్రై చేస్తున్నాం. అరే వెళ్ళా రాస్కల్ని లేపుకురండి, సరిపోతుంది. ఇండోర్ ఇంకా నవసారి ఈ 2 చోట్ల జరిగిన కిడ్నాపింగ్లు చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నది ఒక వ్యక్తే కావచ్చు, లేదా 2 కేసెస్ వేర్వేరు కావచ్చు. 2 కిడ్నాపింగ్స్లోనూ విక్టిమ్స్తో ఏదైనా సంబంధం ఉందా? ఆ వివరాలేవి ఇంకా తెలియలేదు సార్. అలా అయితే ఈ కిడ్నాపింగ్ ఒకే వ్యక్తి ఒకే ప్లాన్తో చేశాడా? ఒక విషయం కామన్గా ఉంటుంది, మున్సిపండేల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ క్యాబ్ డ్రైవర్ని చంపేశారు, కానీ నవసారిలో క్యాబ్ డ్రైవర్ వాడు మిస్సింగ్. ఇక్కడున్న క్యాబ్ డ్రైవర్ సంబంధించిన డీటెయిల్స్ ఏమీ తెలియలేదు సార్. ట్రావెల్ కంపెనీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అందరినీ ఎంక్వైరీ చేయండి. కంపెనీలో పనిచేసేవాడే అయి ఉండొచ్చు, కిడ్నాపర్తో చేతులు కలిపి ఉండాలి. కానీ నవసారి డ్రైవర్ సునీల్ యాదవ్, వాడు వాళ్లలో ఒకడై ఉండాలి. ఎదవా, నువ్వు సరైన తిక్కలోడురా. నువ్వు దొరికిపోవడమే కాకుండా నన్ను కూడా ఇరికించేశావు. అరే చే నోర్మి, నువ్వు నోర్మీరా. నీ నాన్న అని పిలిస్తే మండింది కదా, ఇప్పుడు నీ పొగరు వేరే దగ్గర చూపించరా. ఏంటే ఏం జరుగుతోంది ఇక్కడ? వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నావా? అంతా నా పెళ్ళం చేసిన పని అనుకుంటా. నీకంతా టైం ఇచ్చేసి నా కోట్ల సంపాదన నేను వదులుకోలేను. అలాగే నీకు ఇన్నాళ్ళు టైం ఇచ్చి నాకేం వచ్చింది? ఒక బిడ్డని కూడా కనివ్వడానికి దిక్కులేదు. నేను చావాలని కోరుకుంటున్నారా ఏంటి? నేను బయటికి ఎక్కడికి రాను. ఇంతకీ ఆ పిచ్చోడు ఎవరు? నా పేరు చెప్పుకుని ఊళ్ళో వాళ్ళందరినీ భయపెడుతున్నాడు. ధర్మేష్ దేశాయ్ వస్తున్నారా? వస్తానని చెప్పారు సార్, కానీ ఇంట్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇవాళ బాంబ్ బ్లాస్ట్లో ఏ విషయాన్నైతే వాళ్ళు యూజ్ చేశారో సరిగ్గా అదే విషయం 80s గ్రేడ్లో ఉల్లాస్ నగర్లో దొరికింది. అది పర్వేష్ అన్సారీది. ఇప్పుడు అన్సారీ జైల్లో ఉన్నాడు. ఒకవేళ అన్సారీని అడిగితే అతను వీడి గురించి ఏదైనా చెప్తాడేమో. హలో, డబ్బుకి ఏర్పాట్లు చేసావా? చేశాను, కానీ నువ్వు అమ్మాయిల్ని ఏమీ చేయకూడదు. ముందు నువ్వు డబ్బులు తీసుకుని కన్వర్ రోడ్డుకి రా. అన్నట్టు ఇంకో విషయం, పోలీసులు ఎవరు నీ దరిదాపుల్లో ఉండకూడదు. ఓకే, అలాగే. డబ్బులు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. నీ దగ్గర వెపన్ ఏది లేదుగా? లేదు లేదు, నా దగ్గర ఏమీ లేదు. నీ ప్యాంట్ షర్ట్ విప్పు. ఎందుకు? ప్యాంటు షర్ట్ విప్పేయాలా? విప్పుతావా లేదా? నడి రోడ్డు మీద నువ్వు నుంచిన చోట షూట్ చేయిస్తాను. వద్దు వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. చిన్నగా నడుచుకుంటురా. నీ లెఫ్ట్లో ఒక స్ట్రీట్ ఉంది చూడు, ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళు. చిన్న స్ట్రీట్ ఉంది కదా, లోపలికి వెళ్ళు. అంతే అంతే, వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు పర్వీస్? ఇతనెవరో చెప్పు. నాకు ఇతనెవరో తెలీదు. ఇలా చూడు పర్వీస్, నీ పెళ్ళాం బిడ్డల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద తడా వేయొచ్చు, ఆలోచించుకో. అరే సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాడు టోటల్ సిటీని నాశనం చేస్తానంటున్నాడు. ఇలా చూడు,
వాడు ఇటువంటిది ఏదైనా చేశాడనుకో మేము ఎవరిని వదిలిపెట్టాం, ఒక్కడు కూడా మిగలడు. సార్ అది నాకు ఎక్కువగా తెలీదు. చాలా ఏళ్ల క్రితం తను ఎస్కేప్ అయ్యి ముంబై నుంచి ఇక్కడికి వచ్చేసాడు. నా యొక్క కళ్యాణ్ ఫామ్తోనే తనని కలుసుకున్నాను. తనకి పని కావాలని అడిగాడు. నా పని వాళ్ళు తనని తస్కర్ దగ్గర వదిలేశారు. తస్కర్ అంటే ఎవరు సార్? ఆ విషయం అయితే నా కొడుకే తెలుసు సార్. అందుకే తనని ఎన్కౌంటర్ చేశారు. కానీ సార్ తను 2 నెలల క్రితం మళ్ళీ తనని కలుసుకున్నాడు. బాంబు ఎలా తయారు చేయాలో తన దగ్గర నేర్చుకున్నాడు. తను నా కోసం పనిచేస్తాడని అనుకున్నాను. కానీ సార్ ఆఖరికి నేనే అరెస్ట్ చేయాను. వాడి పేరేంటి? మేము తనని సత్తు అని పిలుస్తాం. ఈ సత్యకి మొరమన్స్ కొరాసికి ధర్మేష్ దేశాయికి ఏంటి సంబంధం? సార్ దాని గురించి నాకు సరిగ్గా తెలియదు. కిడ్నాపర్ని పట్టుకోవడానికి ఇది ఒక్కటే ఛాన్స్. చివరికి అది మిస్ అయింది. ఆ కేసు ఏ స్టేజ్లో ఉంది? పరేష్ వైఫ్ని కిడ్నాపర్స్ మళ్ళీ కాంటాక్ట్ చేసి ఉంటారా? లేదు సార్. నవసారి పోలీసులకి నవసారి క్యాబ్ డ్రైవర్ గురించి చెడుగా ఏమీ తెలియలేదు సార్. సార్ ఈ ట్రావెల్ కంపెనీ స్టాఫ్ చెక్ చేసినప్పుడు ఒక ఎంప్లాయ్ సస్పిషియస్ గా ఉన్నాడు. ఎవరా ఎంప్లాయ్? సార్ ఇతనే విశాల్ రహేచా. వీసా రిలేటెడ్ పనులు చేస్తున్నాడు. కిడ్నాపింగ్ ఒక రోజు ముందే కనిపించట్లేదు. ఫోన్ కూడా ఆఫ్ లో పెట్టాడు. ఇలా చూడు, ధర్మేష్ దేశాయ్ ఆన్ ద వేలో ఉన్నారు. ఇక్కడికి వస్తున్నారు. అరే ఎంతసేపు ఇదే చెప్తూ ఉంటావు? కాసేపు వెయిట్ చే సత్తు. ఎవడు సత్తు? ఇలా చూడు, మేము పర్వేష్ అన్సారీని కలిసి మాట్లాడాం. మేము నిన్ను ఇక్కడి నుంచి చాలా సేఫ్ గా పంపిస్తాం. నేనేమో ధర్మేష్ దేశాయిని తీసుకురమ్మంటే నువ్వేమో నీ పాటి కథలు అడుగుతున్నావా? ఇప్పుడు చూడేం చేస్తాను. తలుపుని విరగొట్టు. లోపల చెక్ చేయండి. సార్ ఇతను విశాలే సార్. ఒకవేళ వీడి కిడ్నాపర్స్కి సహాయం చేసి ఉండాలి. కిడ్నాపర్స్ ఎవిడెన్స్ దొరకకూడదని వీడిని చంపుండాలి. సార్ విశాల్ ఇక్కడ ఒంటరిగానే ఉండేవాడు. వయసు అయిపోయిన ఒక తల్లి ఉంది. ఆవిడ లాతూర్లో ఉంటుంది. సార్ విశాల్ రహేచా ఇంటి నుంచి ఎవరో బయటకు వెళ్ళడం ఇతన్ని చూశాడు సార్. ఎవరా వ్యక్తి? సార్ తన గురించి నాకేం తెలియదు, కానీ కొన్ని రోజులుగా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు. వాడి ముఖం గుర్తుందా? స్కెచ్ రెడీ చేయగలరా? సార్ ట్రై చేసి చూస్తాను సార్. స్కెచ్ త్వరగా రెడీ చేయండి. ఓకే మీరు వెళ్ళండి. సార్ ప్రతిక్షణ సంజనాన్ని కిడ్నాపర్స్ వదిలిపెట్టేశారు సార్. వదిలేశారా? అవును సార్. వాళ్ళిద్దరు ఇంటికి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు? అది మాకు తెలీదు. మా కళ్ళకి గుడ్డ కట్టేశారు. వాళ్ళు ఎంతమంది? సార్ అది 3 ఉన్నారు. కళ్ళకి గంతలు కట్టక ముందు వాళ్ళని మీరు చూసుంటారు కదా, వాళ్ళ ముఖాలు గుర్తున్నాయా? సార్ వీళ్ళ కండిషన్ చూశారు కదా, పిల్లలు చాలా భయంలో ఉన్నారు. ప్లీజ్ సార్ దీనిపైన ఏ ప్రశ్నలు అడగండి. కిడ్నాపర్స్ ఆ అమ్మాయిలను అలాగే వదిలేశారంటే, అది అంత తేలిగ్గా వదిలేరంటే సంథింగ్ ఏదో ఫిషీగా ఉంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకవేళ మనం ఎవరిని విక్టిమ్ అనుకుంటున్నామో వాళ్ళు కిడ్నాపర్స్తో కలిసి ఉండొచ్చు కదా. మనం ఎవరిని అంత తేలిగ్గా నమ్మకూడదు. శర్మ సార్ మొత్తం ఫ్యామిలీని విచారణ చేయండి. ఓకే సార్. అమ్మా ప్రతీక్ష,
ఇక మీద నువ్వేం చెప్పినా సరే నన్ను వదిలేసి దూరంగా వెళ్ళటానికి ఊరుకోను. నువ్వు సింగపూర్కు వెళ్ళొద్దమ్మా. నేను సింగపూర్కంతా వెళ్ళను. నేను ఇండియాలోనే ఉండి డబ్బు సంపాదిస్తాను. హలో. ఓకే. విశాల్ ఇంటికి ఎప్పుడు వస్తున్నాడే, అతను స్కెచ్ చేశారండి. విశాల్ సీడీఆర్ని చెక్ చేస్తే నాకు ఒక వ్యక్తి నెంబర్ దొరికింది సార్. ఇది అతని ఫోటో సార్. ఆలోక్, ఈ స్కెచ్లో ఉన్న వ్యక్తి ఇద్దరు ఒకేలా ఉన్నారు సార్. వీడు ఎక్కడ ఉంటున్నాడు? దాహూద్ థియేటర్కి పక్కనే ఎక్కడో ఉంటున్నాడు సార్. సార్, పరేష్ వాళ్ళ ఆవిడికి కిడ్నాపర్స్ కాల్ చేశారు. వాళ్ళ అంకేశ్వర్కి రమ్మన్నారు. రండి, కాపాడండి. త్వరగా బైక్ ఫాలో చెయ్యి. అదిగో వస్తున్నారు చూడు నీ ధర్మేష్ దేశాయ్. ఇప్పుడు నీ కండిషన్ ఏంటి చెప్పు. ఆ వ్యక్తి నా దగ్గర పంపించు, అది కూడా ఒంటరిగా. అలా జరగదు. నేనేం వినదలుచుకోలేదు. నాకిప్పుడు ధర్మేష్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణమే నా కళ్ళ ముందు ఒంటరిగా. ఇప్పుడు తను నా ముందుకు రాకపోతే అందరూ రెడీగా ఉండండి. ఈ నగరాన్ని మొత్తం నాశనం చేస్తాను. ఇతన్ని ఎవరు చంపారు? సార్ 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 అతను వద్దు వద్దు వద్దు. ఎక్స్క్యూజ్ మీ, అలోక్ ఇల్లు ఇదే కదా? అవునండి. ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? నాకు తెలీదు. ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. అలోక్ అందులోనే కదా ఉంటున్నాడు? అవును. ఇప్పుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా? తెలీదు సార్, మేము ఎవరో ఆయనతో మాట్లాడాం, అందుకని ఆయనతో. అంటే దాని అర్థం అలోక్ కూడా సహోదరి ఎస్కాడ్గా ఉంది. అలోక్ అతని బ్రదరు, వాళ్ళిద్దరూ కాకుండా అక్కడ ఇంకెవరు ఉంటున్నారు? వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆవిడకి ఒంట్లో బాలేదు. తను కొన్ని రోజుల ముందే చనిపోయింది. అలోక్ ఒక వేస్ట్ గాడు. వాడి వల్లే వాళ్ళ సహోదరి ఆ కుటుంబాన్ని కాపాడాల్సి వచ్చింది. అందుకని తను అలాంటి పనికెళ్ళింది. చెప్పు, ఏంటి విషయం? ఏంటి, పరేష్ని చంపేశారు? వద్దు వద్దు. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ మటుకు వదిలిపెట్టాడు. నేను సునీల్కి అలోక్ ఫోటో చూపించాను. వాడే ఈ 2 కిడ్నాప్లకి సంబంధం ఉన్నవాడు. ఇక్కడ కూడా కిడ్నాపర్స్ ఆ ఇద్దరు అమ్మాయిల్ని వదిలేశారు. ఏంటి, సునీల్ని వదిలేశారా? అంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, పరేష్ని చంపాలనుకున్నారా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎనీ కిడ్నాపర్స్ లీడ్? సునీల్ ఏమంటున్నాడంటే ఖైదు చేసి ఉంచినప్పుడు డాక్యాకి వెళ్తున్నట్లుగా ఏదో మాట్లాడుకున్నారని. డాక్యార్డ్ అంటే వాళ్ళు పడవ ద్వారా వెళ్ళిపోతారా? పాసిబుల్ ఉంది. సునీల్ ఇంకొక కారు డిస్ట్రప్షన్ కూడా అతను ఇచ్చాడు. ఇలా చూడు సత్తు, ధర్మేష్ నీ దగ్గర పంపడం కుదరదు. నాకు ఆ ధర్మేష్ మాత్రమే కావాలి. నా ముందుకు రావాలి, అది కూడా ఒంటరిగా రావాలి. అర్థమైందా? నాకు నువ్వెవరో కూడా తెలీదు. నేను నీకేం చెడు చేశాను? నువ్వు నన్నే మోసం చేసావని నన్నే అడుగుతున్నావా? నా కొడక, నీ వల్లేరా నా జీవితం అంతా నాశనమైంది. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, నా తమ్ముడు చెల్లి జీవితం నాశనం అయ్యింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు సంబంధం ఏముంది? అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. పరేష్, నీకు తెలుసు కదా,
12 ఏళ్లకు ముందు ఏం జరిగిందో నీకు గుర్తుందా? ఇలా చూడు పరేష్, నేను ముంబైలో ఫ్లాట్ కోసం నాకున్నవన్నీ కూడా అమ్మేశాను. బ్లాక్ లో కూడా డబ్బు తీసుకున్నాను. కానీ మీరు ఆ బిల్డింగ్ కట్టకుండా ఇంకా అలాగే వదిలేశారు. అక్కడ బిల్డింగ్ కట్టకూడదని గవర్నమెంట్ స్టే తీసుకున్నారు. లీగల్ మ్యాటర్, అది కోర్టు మ్యాటర్. అది క్లియర్ అయితేనే అక్కడ ఇల్లు కట్టగలరు. నేను అంతకాలం ఎదురు చూడలేను. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏ డబ్బులు? నీకెందుకు నేను డబ్బులు ఇవ్వాలి? ఆ డీల్కి సంబంధించినంత వరకు నేను ఏజెంట్ అంతే. నువ్వు ఇచ్చిన డబ్బులు ఆ బిల్డర్ దేశాయికి ఇచ్చేసాను. నేనేం తీసుకోలేదు. పరేష్, నా డబ్బులు నాకు కావాలి. ముసల్ నా కొడక, నా చొక్కా పెట్టుకుంటావా? ఏవండి, జరిగిన విషయాలన్నీ మర్చిపోండి. దేవుడు మనకేదైనా దారి చూపిస్తాడు. తలుపు తెరవండి. నీ వల్ల ఇంకా పరేష్ వల్లే మేము ఈ పరిస్థితుల్లో పడ్డాం. ఈ బిల్డింగ్ ని చూడు, ఇది అదే బిల్డింగే. మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇందులో 2 BHK ఫ్లాట్ ని కొన్నారు. ఆఖరికి ఏమైంది? రోడ్డు మధ్యలో నుంచున్నా. మీరిద్దరూ కలిపి నా అమ్మని కూడా నా నుంచి దూరం చేశారు. నా చెల్లి తమ్ముడిని కూడా దూరం చేశారు. ఇప్పుడు ఏం చేసామని అడుగుతున్నావు నువ్వు? సార్, సతీష్ అనే చనిపోయాక మేము నడి రోడ్డు మీదకి వచ్చేసాం. ఒక్క పూట భోజనం చేయడానికి కూడా మా దగ్గర డబ్బు లేవు సార్. నా సిస్టర్ ఎన్నో త్యాగాలు చేసింది. మేము మా కోసం మా అమ్మగారిని పోగొట్టుకున్నా. 12 ఏళ్ళుగా పగ తెచ్చుకోవాలని తప్పిస్తున్నాను. మీరిద్దరూ పగ తీర్చుకోవాల్సింది పరేషే కదా. సరే, ప్రతీక్ష, సంజన వాళ్ళిద్దరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? మిమ్మల్ని డైవర్ట్ చేయడానికే సార్. అట్ ది సేమ్ టైం డబ్బులు సంపాదించడానికి. అప్పుడే తెలిసింది పరేష్ ఫ్రీక్వెంట్లీ గ్లోబల్ టూర్ ట్రావెల్కి వస్తాడు, ప్యాకేజ్ బుక్ చేస్తాడు అని. నేను మెల్లమెల్లగా ఒక టీంని ఫామ్ చేసుకున్నాను సార్. అందుకోసం నేను ఒక సైబర్ కేఫ్లో వర్క్ చేశాను సార్. ఆ తర్వాత డార్క్ వెబ్ని ఆపరేట్ చేయడం నేర్చుకున్నాను. అప్పుడే విశాల్ రహేష్తో స్నేహాన్ని పెంచుకున్నాను సార్. అప్పుడే తెలిసింది 18వ తారీఖు పరేష్ థాయిలాండ్కి వెళ్తున్నాడు. ఆ రోజే మా నాన్న సూసైడ్ చేసుకున్నారు. వాడిపై పగ తెచ్చుకోవడానికి దానికంటే బెస్ట్ డే ఇంకోటి ఉండదు. మేము మొత్తం డబ్బుని దొంగిలించాం. విదేశానికి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నాం. అయితే వాళ్ళ అన్నయ్య సతీష్ వాడెక్కడున్నాడు? నేను దూరంగా ఉన్నా కానీ మాటికి టచ్లోనే ఉంటుంటాం సార్. నేను వాడిని ఉచ్చులో ఇరికించాలనుకోలేదు. అందుకే నేను వాడితో పెద్దగా టచ్లో లేను. ఆల్రెడీ ముంబైలో వాడి మీద బోల్డ్ అని లీగల్ కేసులు జరుగుతున్నాయి. తనకి జరిగిన అవమానాన్ని మొత్తం అంతా సాల్వ్ చేద్దాం అనుకున్నాను సార్. వేరే విధంగా అంటే? ముంబై ధర్మేష్ దేశాయ్ ఇప్పటికీ మా శత్రువు. సరే సతీష్, నీ తమ్ముడు అలోక్ని, నీ చెల్లెలు పూజని ఇందోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేను చెప్తే నువ్వు నమ్మవని తెలుసు. కావాలంటే నీ ఫోన్ ఒకసారి చూసుకో. అలోక్ ఫోన్ నుంచి పోలీసులు క్లిప్పింగ్ పంపించారు. చూడు, మేము వాళ్ళని వదిలేస్తాం. కానీ నువ్వు ఇదంతా ఆపేయాలి. నువ్వు కూడా తప్పించుకోవడానికి మేము నీకు చాలా డబ్బులు ఇస్తాం. సతీష్, సతీష్, అలోక్ స్టేట్మెంట్ ప్రకారం అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. సంజన, ప్రతీక్షని కిడ్నాప్ చేసిన అందరి మీద. వాళ్ళకో విషయం తెలియదు. దీని వెనక ఉన్న అలోక్ లక్ష్యం ఏమిటో తెలియలేదు. ప్రతీకారానికి పర్యవసానం ఎవరినైనా వణికిస్తుంది. దాన్ని తెలిసే తెలియనట్టు వదిలేయలేం. అలోక్ తర్వాత సతీష్ వాళ్ళ అమ్మకి జరిగింది అన్యాయమే. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే వాళ్ళు ట్రై చేశారు. ఆ విషయం వాళ్ళని అంతగా బాధించింది. ఎవరో ఒకరిని పక్క తీర్చుకోవాలనుకుంటే అప్పుడు ఒకటి కాదు 2 గోతులు తవ్వాలి. ఒకటి ఎదుటివాడిది, ఇంకొకటి తనది.